తమిళనాడులో ఇప్పుడు హీరో ఎవరు, విలన్ ఎవరు అనే చర్చ మొదలైంది. మొన్న ఎన్నికల రిజల్ట్ తర్వాత హీరో విజయ్ గారు ఘన విజయం సాధించి తమిళనాడు ప్రజల ముందు ఒక హీరోగా నిలబడ్డాడు. అయితే గత 3 రోజుల నుండి తనకి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇటు గవర్నర్ని కలుస్తూనే ఉన్నారు. గవర్నర్ కలిసే ప్రక్రియలో కూడా మద్దతు దొరికిందంటున్నారు. మళ్ళీ ఆఖరిలో మద్దతు మిస్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇక్కడ విలన్ ఎవరు అనే ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది. ఆ విలన్ ఎవరు అనే ఆ కోణంలో కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే, పెద్ద మనిషి ముసుగులో ఉన్న కీలక నేతనే అక్కడ విలన్గా వివరిస్తూ ఉన్నారు. తన యొక్క కొడుకు కోసం, తన యొక్క కొడుకు ఎదుగుదల కోసం, అంటే ఏదైతే డిఎంకే పార్టీకి సంబంధించిన అధినాయకత్వం స్టాలిన్ గారు వాళ్ళ కొడుకు ఉదయనిధి ఎదుగుదల కోసం మరి ఈ కీలకంగా వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా విలన్ అనే అంశం వచ్చినప్పుడు తమిళనాడులో ఇప్పుడు వినిపించే పేరు ప్రధానంగా ఉదయనిధి స్టాలిన్ అనే పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. తన యొక్క స్వలాభం కోసం, తన యొక్క ఎదుగుదల కోసం మరి ఇక్కడ టీవీకే పార్టీ అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా భారీగా వినిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఏదైతే డిఎంకే పార్టీ మనుగడనే కరువైపోతుంది, ఇటు తమిళనాడులో డిఎంకే పార్టీ మళ్ళీ దాని యొక్క పునర్జీవనం ఉంటుందా ఉండదా, స్టాలిన్ వారి కొడుకు ఉదయనిధి స్టాలిన్ సంబంధించి రాజకీయ ప్రస్థానం ఏంటి అని కూడా డిఎంకే ఆలోచిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కీలకంగా ఇటు కొన్ని ఆలోచనలు అయితే చేస్తూ ఉంది. ఇప్పటికే వాటిపైన ఏదైతే డిఎంకే డిఎంకే పొత్తు అంశం కావచ్చు, లేకుంటే గవర్నర్ని కలిసే విషయంలో కావచ్చు, గవర్నర్ని వాళ్ళ నేతలు కలుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ కీలకంగా స్టాలిన్ వివరిస్తూ ఉన్నారు. స్టాలిన్ మరియు ఉదయనిధి స్టాలిన్ వీళ్ళిద్దరు కీలకంగా మారిపోయారు. వీళ్ళిద్దరి పేరు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక విలన్ టైప్లో తమిళనాడు ప్రజలు అయితే కొంత వర్ణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే స్టాలిన్ ముందు నుండి కూడా చెప్తా ఉన్నారు, తను ఒక పెద్ద మనిషిగా తను ఏదైతే రాజ్యాంగం ఏదైతే చెప్తా ఉందో ప్రజల తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాం, ప్రజల తీర్పుతో మేము ప్రతిపక్షంలో ఉంటాము, ప్రతిపక్ష హోదాతోనే మేము ప్రజలని ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మేము ప్రజల పక్షం ఉంటామని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఉదయనిధి స్టాలిన్ ఉన్నారో ఉదయనిధి స్టాలిన్ ఆ పాత్ర పోషించడానికి ఒప్పుకోవట్లేదు అన్నట్టుగా కీలకంగా తెలుస్తూ ఉంది. స్టాలిన్ పై ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే స్టాలిన్ అంతర్గతంగానే మరి కొన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. తన యొక్క కొడుకు కోసం, కొడుకు యొక్క ఎదుగుదల కోసం రాజకీయంగా ముందుకెళ్ళాలి అని అంటే మరి తన యొక్క కొడుకు భవిష్యత్ ఏంటి అనే అంశాలపైన కొన్ని ఆలోచనలు చేసి మరి అంతర్గత కుట్రలు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా తెలుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు డిఎంకే అధినేత స్టాలిన్ గారి ఏజ్ కూడా మనం చూసుకున్నట్లయితే 7-10 వయసు దాటిపోయింది. ఈ వయసు తర్వాత మళ్ళీ ఎలక్షన్ వరకు దాదాపుగా మరి 7-10 వయసులో మళ్ళీ పోటీ చేయాలన్నా కానీ, ప్రజల యొక్క అభిమానం తీసుకోవాలన్నా కానీ కొంత కష్టంగా మారింది మరి అధినేతకి స్టాలిన్కి. అయితే ఈ నేపథ్యంలో డిఎంకేకి భవిష్యత్ లీడర్ ఎవరన్నా ఉన్నారంటే మరి అక్కడ ఉదయనిధి స్టాలిన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ విజయ్ గారు ఇక్కడ సీఎం అయితే మాత్రం ఉదయనిధి స్టాలిన్కి భవిష్యత్తు కరుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తూ ఉంది డిఎంకే. ఆ నేపథ్యంలో ఇటు డిఎంకే నేతలంతా కూడా స్టాలిన్ పైన ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు. స్టాలిన్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి కొన్ని అంశాలు మాట్లాడి అంతర్గతంగా కుట్రలు చేస్తూ ఉన్నారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ బయటికి మాత్రము ఒక పెద్ద మనిషిలాగా, ఒక ఉందాగా గవర్నర్ని తీరు ఖండించడం కావచ్చు, బీజేపీ తీరును ఖండించడం కావచ్చు, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కీలకంగా ఏదైతే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్న వామపక్షాలు ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు కూడా ఇటు డిఎంకే పార్టీకి సంబంధించిన ఆ ఎలయన్స్లో ఉన్న పార్టీలు, అంటే వాళ్ళు డిఎంకే కూటమి ఏదైతే ఉంటుందో ఆ కూటమిలో ఉన్న వీసీకే కావచ్చు, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక కూటమిగా ఉండి పోటీ చేసిన పార్టీలే. అయితే ఇప్పుడు మెజారిటీ స్థానాలు టీవీకేకి ఉన్నాయి కాబట్టి ఇటువైపు వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ స్టాలిన్ గారి వ్యాఖ్యలు కూడా మనం కీలకంగా కొన్ని అంశాలు కూడా చూడొచ్చు. ఏదైతే విజయ్ గారికి 6 నెలల టైం ఇస్తాము, విజయ్ గారు 6 నెలల సమయంలో తన యొక్క ఏదైతే తన పరిపాలన విధానం కావచ్చు, ప్రజలకు ఇస్తా అన్న హామీలు కావచ్చు నెరవేర్చాలి, లేకపోతే తర్వాత మేము చేసే కార్యక్రమం మేము చేస్తామని కూడా
తన ముందు గుండా చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే 6 నెలల తర్వాత కూడా ప్రభుత్వాన్ని లాక్కునే ఆలోచనలో స్టాలిన్ ఉన్నారు అన్నట్టుగా ఆ వ్యాఖ్యలు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా కొంత ఉత్కంఠకైతే తెరపడని పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే డిఎంకే అన్న డిఎంకే పొత్తుంటూ పోతున్నాయి. ఆ మజిలీ పార్టీకి సంబంధించి 2 ఎమ్మెల్యేల స్థానాలు కూడా మరి టీవీకేకి ఇటు మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనుకకు వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కీలకంగా వీసీకే పార్టీ కూడా కీలకంగా మారబోతా ఉంది. వీసీకే పార్టీ సంబంధించిన 2 ఎమ్మెల్యే స్థానాలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాయి. కానీ వాళ్ళు భారీ డిమాండ్లు అయితే పెడతా ఉంది. డిప్యూటీ సీఎం లాంటి డిమాండ్లు పెడతా ఉంది. ఒక ఎంపీ స్థానం మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే స్థానం కూడా అడుగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే ఈ ఉద్రిక్త వాతావరణం అయితే తమిళనాడులో అయితే కనబడతా ఉంది. ఇక్కడ హీరో విజయ్గా వర్ణిస్తూ ఉన్నారు. విలన్గా ఇటు స్టాలిన్ని ఉదయనిధి స్టాలిన్ని మరి పెడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది తమిళనాడులో.